నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. శ్రీకాకుళం జిల్లాలో పెద్దాయనగా పేరున్న సీనియర్ నేత, మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకుడు ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయ్యారు. ఆయన ఈ నెల 4న నిర్వహించే వెన్నుపోటు దినానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించడం ద్వారా తాను రంగంలోకి దిగుతున్నాను అని సంకేతాలు ఇచ్చారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది అని ధర్మాన అన్నారు. ఇప్పటిదాకా సూపర్ 6 హామీలేవీ అమలు చేయలేదు అని ఆయన ఫైర్ అయ్యారు. వెన్నుపోటు దినంగా అందుకే వైసీపీ చేపడుతోంది అని ప్రసాదరావు చెప్పారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఆయన పార్టీ నేతలను కోరారు. ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది అని ఆయన చెప్పారు. టీడీపీ కూటమికి ప్రజల అసంతృప్తిని, ఆవేదనను వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా తెలియచేయాలి అని ఆయన కోరారు. ధర్మాన ప్రసాదరావు తిరిగి యాక్టివ్ కావడం పట్ల పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఓటమి తరువాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇప్పుడు సరైన సందర్భం అని భావించి జనంలోకి వస్తున్నారు అంటున్నారు. కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించిన ఏడాదికే ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వైసీపీ సీనియర్ నేతల ఆలోచనలు మారుతున్నాయి అంటున్నారు. వైసీపీ వైపే జనం చూపుంది అని భావించిన వారు అంతా తిరిగి చురుకైన పాత్ర పోషించేందుకు సంసిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.